మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మనస్ఫూర్తిగా స్వాగతం తెలుసుకుంటూ, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు ఎవ్వరు కూడా అనేదా భావించద్దు. ఈ కార్యక్రమం మనది, మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సభా గౌరవాన్ని మనందరం కూడా, సభా మర్యాదను మనం పాటించాలని చెప్పి విన్నవించుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి అవకాశం వస్తుంది కనుక మీకు వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దయచేసి, అందరు కష్టపడుతున్నారు, మీ అందరికీ సముచిత స్థానం ఉంటుంది, దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, అందరూ కూడా ముందు సీట్లలో కూర్చోవలసిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందు మాట గౌరవనీయులు కిషోర్ అన్న గారు మాట్లాడుతుందిగా మనల్ని. అందరికీ నమస్కారం. ముందు మాట ఏం లేదు, జ్యోతి ప్రజ్వలనే. ఇక్కడ కరీంనగర్లో గత 15 రోజుల నుండి ఈ కార్యక్రమం ప్రకటించిన 15 రోజుల నుంచి నిద్రాహారాలకు వచ్చి రాత్రనక పగలనక ఈ పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమం కోసం శ్రమించిన కరీంనగర్ కళామ తల్లి బిడ్డలు జలపతి వేదిక మీదకి రావాలి. జంపన్న, కుమార్, కరీంనగర్, మధు, ఆడబిడ్డ అందరికి ఫోన్లు కొడుతుంది. ఆ రోజు నుంచి ఒకటే కొట్టుడు అందరికి, ఎవరు నిద్రపోని. అది వినోదా వచ్చినవా? దా. ఇంకా కరీంనగర్ సమన్న, గోనెల సమన్న, ప్లీజ్. గోనెల సమన్న, గోనెల సమన్న, డోలక్ రాజు కూడా ఉన్నాడు. సదన్న, నగేష్, కండే నగేష్, కండే నగేష్, ఇద్దరు ఫుడ్ కట్టాను. దేవుళ్ళ చరిత్రల గాయని రమాదేవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనకు పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమం. మరి జగిత్యాలలో పోస్టర్లు తన చేతులతో అంటేసినటువంటి గంగాధర్ నాయక్, వేములవాడలో రవితేజ, ధర్మపురిలో అంజన్న, పెద్దపల్లిలో రాజన్న, రవి అండ్ పిట్టల రమేష్, ఇంకా ఉస్నాబాద్లో సురేష్ అండ్ మందర, వాళ్ళంతా మన కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం కళాభారతిలో కళా జ్యోతి వెలిగించి మొదలవుతుంది అన్న. ఏదే చెప్పు. ఈ కళాజ్యోతి ప్రముఖ సీనియర్ కవి గాయకులు కరీంనగర్ అనగానే పాటలు గుర్తొస్తాయి. తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, ప్రపంచాన్ని కదిలించింది, అనాథ బతుకులను విప్పి చెప్పింది ఆ పాట, ఆ గీతం. కరీంనగర్ జిల్లా జర్ర హుషారుగున్నదే, నీ మూటా మూళ్ళే పైలమే అవ్వ అని చెప్పి చెప్తాడు ఆనాడే వెనుకట్ని. మురళి మాధవ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా జ్యోతి వెలిగించడానికి, వారితో పాటు అన్న కరీంనగర్ కళల బిడ్డ కృపాదానం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కంటే నాగేష్.
దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం దిగాలి ప్లీజ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.